తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిర క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ పివి గౌతమ్తో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. మధిర మున్సిపల్ పరిధిలో టెండర్ ప్రక్రియ, పురోగతి పనులపై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. వీధి వ్యాపారుల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని, ట్యాంక్ బండ్పై రోడ్డు వెడల్పుకు చర్యలు తీసుకోవాలని, అంబారిపేట చెరువులో గణేష్ నిమజ్జనానికి బదులు ప్రత్యామ్నాయ చెరువును గుర్తించాలన్నారు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, మధిర చుట్టూ ఉన్న రోడ్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బీటీ రోడ్ల అభివృద్ధి, విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలపై దృష్టి, సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి వాటికి స్థలం కేటాయింపు, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. స్నానాల లక్ష్మీపురం దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని, నదికి ఇరువైపులా స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలన్నారు. మధిర పెద్ద చెరువు, జమలాపురం ఇంద్రయ్య చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్న సూచించారు.